వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్కెర పొంగల్ చేయబోతున్నా. సగం కప్పు పెసరపప్పు తీసుకుందాం, కడాయిలో వేసుకుందాం, ఫ్రై చేద్దాం మంచిగా దూరగా. నూనె గిన్నె ఏమి కూడా అట్లనే వేపాలి. ఒక పక్క పాలు పెట్టుకున్నాం పొంగల్ కోసం, మంచి దూరగా వేపుదాం. మంచి కలర్ రావాలి, అప్పుడే పొంగల్ చాలా బాగుంటుంది టేస్టీగా. మంచి కలర్ వచ్చింది. కుక్కర్ పెట్టుకుందాం, కడాయి తీసేద్దాం, కుక్కర్లో వేద్దాం. ఈ పప్పు పక్కకు పెట్టుకుందాం. ఒక గిన్నె అంతా సగం పప్పు అంటే ఒక కప్పు అంతా బియ్యం వేసుకుంటే కరెక్ట్ లెవెల్ సరిపోతుంది. వాటర్ మనకి ఎంత కావాలో అంత కలుపుకుందాం, పోసుకుందాం. ఎందుకంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు విజిల్ వచ్చినాక ఒక 4-5 విజిల్ పెట్టాలి. మెత్తగా అయిపోయింది చూడండి, మంచి మెత్తగా అయిపోయింది. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని బెల్లం వేసుకుందాం, కరిగించుకుందాం. ఎందుకంటే మట్టి ఏమైనా ఉంటుంది కానీ అందుకని వడపోసుకుందాం. అందుకని కరిగించుకొని కుక్కర్లో పోసుకుందాం. మంచిగా కరగాలి. మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు వడపోసే గిన్నె తీసుకొని కుక్కర్ ఇటు పెట్టుకుందాం. ఇప్పుడు వడపోసుకుందామండి. ఏమైనా చెత్తకిత్తి ఉన్నా కూడా దాంట్లో రాదు, అందుకని ఉసుక అన్నీ ఉంటాయి సన్నగా, అందుకని వడపోస్తున్నా. మంచిగా కలుపుకుందాం. బెల్లం కలిసేటట్టు కలపాలి. మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలు ఉన్నది, పాలు కూడా పోసుకున్నాం. చల్లారిచ్చి పాలు పోసుకున్నాం. ఎందుకంటే అది వేడిగా ఇది వేడిగా అంటే పాలు విరిగిపోతుంది, చక్కెర పొంగల్ బాగా రాదు. అందుకనే చల్లారిచ్చి పెట్టినా నేను పక్కకి. పాలు కూడా పోసుకొని కలుపుకున్నాం. మంచిగా కలిపేసిన పక్కకు పెట్టుకొని అదే కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అంత నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదాం. మంచి కలర్ వచ్చేటట్టు వేపాలి. ఇప్పుడు కుక్కర్లో పోసుకుందాం. పొంగల్ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు కలుపుదాం, మొత్తం కలిసేటట్టు కలుపుదాం. ఇలాచి వేసుకుందాం, ఒక 4 ఇలాచి వేసుకుందాం, దంచి పొడి చేసి పెట్టుకుందాం. మంచి కలిసేటట్టు పెట్టాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందామండి. మెత్తగా గుజ్జు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది. చక్కెర పొంగల్ అయిపోయిందని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.